కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి జరిగిన అన్యాయంపైన కలిసి పోరాడదామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇక అన్ని పార్టీల సభ్యులం ఢిల్లీ వెళ్లి పోరాడదామని చెప్పారు. ఇక ఇందుకోసం అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేద్దామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి సభానాయకుడు పెట్టారు. ఈ అంశాన్ని మనం అందరం కూడా సీరియస్ తీసుకొని అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కూడా సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు అందరి తరఫున కూడా సభానాయకులు గారిని కోరుతా ఉన్నాను. దయచేసి ఒక తీర్మానం పెట్టండి. ఆ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం అందరూ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏకగ్రీవ తీర్మానం చేయటం కాదు, అవసరమైతే ఇందా కేటీఆర్ గారు అన్నట్టు మీరు వస్తా అంటే మిమ్మల్ని కూడా తీసుకొని పోతాం, మాకేం అభ్యంతరం లేదు. మీలాగా మేము వదిలిపెట్టిపోము. అందరిని కలిపి తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుద్దాం, కావాల్సినటువంటి మంత్రులు అందరిని కలుద్దాం. రాష్ట్ర ప్రయోజనాలే సార్ అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ ప్రయోజనాలు. మనం అందరం ఆలోచన చేయాల్సింది ఒకటే అధ్యక్ష, ఈరోజు పెట్టినటువంటి చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి సభానాయకుడు పెట్టారు. ఈ అంశాన్ని మనం అందరం కూడా సీరియస్ తీసుకొని అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కూడా సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు అందరి తరఫున కూడా సభానాయకులు గారిని కోరుతా ఉన్నాను. దయచేసి ఒక తీర్మానం పెట్టండి. ఆ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం అందరూ